హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మన ఛానల్లో పుచ్చకాయని ఎలా తినాలి, ఎలా కోయాలి అనేది మనం చూపించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక పుచ్చకాయ, ఒక మంచి సైజు ఉన్న పుచ్చకాయ తీసుకొని తర్వాత దాన్ని కోయడానికి ఒకటి కత్తి తీసుకోవాలి. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఏ కత్తి అయినా పర్లేదు. ఇలా తీసుకొని ఇలా పట్టుకోండి. చూడండి, ఇలాగా బటన్ వేలుతో ఇలా పట్టుకోండి, లేదంటే జారిపోయి మీ చెయ్యి ఇలా గుచ్చుకోగలదు. కాబట్టి మీరు ఇలా ఈ సపోర్ట్ పెట్టుకోండి తంబుతో. సో ఒకసారి ఇలా పెట్టి గట్టిగా ఇలా పడవండి. పొడిచిన తర్వాత ఇలా ఇలా స్ట్రైట్గా అలా కిందకి కొంచెం కొంచెం అనుకుంటారండి. ఒకేసారి అంటే మళ్ళీ చేతులు తెగుతాయి, షార్ప్గా ఉంటుంది నైఫ్. ఇలా ఇలా చిన్నగా, తొందరపడకుండా, ఎందుకంటే ఎవరు తినరు లాక్కొని, మనమే ఉంటాం కాబట్టి చిన్నగా ఇలా ఇలా. మీకు రెడ్డిష్గా కనపడుతుంది అంటే మీకు మంచికాయ కొనుక్కున్నట్టు అర్థం. చూడండి ఎంత డెలిషియస్గా ఎమ్మీగా ఉందో ఫ్రూట్. చూడండి, ఇప్పుడు మనం దీనిని ఇలా ముక్కలు కోయవచ్చు. బట్ మనం ఎలా చేస్తామంటే కొంచెం స్టైలిష్గా ఇలా సగానికి తీసుకోండి. ఇలా 50% చేయండి. సో ముక్కని 50% చేసిన తర్వాత ఇప్పుడు ఈ చాకుని తీసుకొని ఇలా ఎడ్జ్లో పెట్టండి. ఇలా పెట్టి ఇలా ఇలా మొత్తం ఇలా తీసేయండి. ఇలా తీసేస్తే లోపల ఉన్న మెయిన్ బాగా పండిన గుజ్జు మొత్తం మన చేతిలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు జ్యూస్ చేసుకోవాలన్నా, సలాడ్ చేసుకొని తినాలన్నా, ఇప్పుడు ఇది మంచి టిప్. ఇది ఇలా మధ్యలోకి ఇలా తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలా తీసామో చాలా డెలిషియస్గా. చూడండి, బాగుంది కదా టెక్నిక్. ఇది మీరు కూడా మీ ఇంట్లో ఇలా నిపుణుల పర్యవేక్షణలో చేయండి. చిన్నపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు చేయొద్దు, పెద్దవాళ్ళ సమక్షంలో చేయండి, ఎందుకంటే చేతులు తెగుతాయి కాబట్టి. ఇంకొకటి చూడండి, ఇలా వచ్చేసింది 2 పీసెస్. చాలా ఈజీగా వచ్చింది చూడండి. సో ఇప్పుడు చిన్నపిల్లలకి ఎండాకాలంలో మనం సోడాతో ఒళ్ళు కడగటం అలా చేస్తాం కదా, ఇలాంటివి తీసుకొని దీన్ని హెల్మెట్గా కూడా వాడచ్చు. వాళ్ళ బేబీస్ హెడ్ మీద పెడితే వాళ్ళకి చల్లగా ఉంటుంది, హెడ్ ఎక్ రాకుండా, ఎందుకంటే వడదెబ్బలు అలాంటివి తగులుతాయి కాబట్టి. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఇలా చేసేయండి. కత్తి ఇలా పెట్టేసి ఇలా ఎడ్జ్లో ఇలా సమాంతరంగా కట్ చేసుకుంటారండి. ఇలా వస్తే నెక్స్ట్ మధ్యలోకి ఇలా పోయండి. వచ్చేస్తుంది ఇలా ఈజీగా. చూడండి, అంత ఈజీగా. చూడండి, ఈజీగా వచ్చేసింది. సేమ్ టెక్నిక్. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కాబట్టి 4 ముక్కలు తీసుకోండి. అదే 8 మంది ఉంటే ఇలా తలా ఒక పీస్ వస్తుంది. 4 ఉంటే దీన్ని కూడా ఇలా 4 పీసులు వస్తాయి కాబట్టి పర్ హెడ్ 2 తినొచ్చు. ఎమ్మీగా మంచి పుచ్చకాయ తినేయండి.